ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. నేను చెప్పిన ఇంగిలేకం కట్టు అవుతుందా లేదా అని చాలామంది సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఆలోచన ఏం అవసరం లేదండి. 100% ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. అది నేనేం చెప్పానో అలాగే కరెక్ట్గా బుద్ధి, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. తర్వాత వెలిగార సున్నం చెప్పండి అంటున్నారు. ఆ వెలిగార సున్నం నాకు తెలియదండి. తర్వాత గురువుని చేస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ప్రశ్నించారు. గురువుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి. ఎవరి ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురు సున్నాన్ని వాడే విధానాలు కూడా కొంతమంది జమ్ముడు పాలు అట్లాంటివి ఎరగొట్టడానికి వాడతారు. కొంతమంది యాసిడ్లు న్యూట్రల్ చేయడానికి వాడతారు. అలాగే ఉప్పుల్ని గురువులుగా కూడా చేసుకుంటారు. అంటే కట్టి డైరెక్ట్గా అది గురువుతో కట్టబడినటువంటి ఉప్పు పాషాణాలన్నింటినీ కట్టుకోగలిగింది. ఇట్లా వాళ్ళ ఆలోచనలను బట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దీనికి ఇలాగ చేయొచ్చు అలాగే చేయొచ్చు అనేది కాదు. వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ ఉద్దేశంతో చేస్తారో దానికి ఉపయోగించుకుంటారు. గురువుని చేసే వాళ్ళకి ముందు ఉంటుంది కదా ఒక ఆలోచన, ఈ గురువు తయారైతే ఎలా మనం ముందుకెళ్ళొచ్చు అని. దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసుకుంటారు. అంతే తప్ప ప్రతి గురువు ఒకలాగే ప్రయాణించవచ్చు అనడానికి లేదు. దేని మార్గాలు దానికి ఉంటాయి. సరే, ప్రస్తుతానికి ఈ వీడియోలో ఎంత మడుగు చెప్పుకున్నాం. ఇంకా తర్వాత వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, సెలవు.